విలువైన సంగతులు తండ్రి మేము వినడానికి సహాయం అనుగ్రహించండి. తమ్ముడు ద్వారా ఎన్నో ఘనమైన సంగతులు మీరు మాట్లాడారు తండ్రి. ఈ శ్రమ దినాల యొక్క తండ్రి ఆచార సాంప్రదాయాల్లో స్థానిక సంఘముగా మేము కొట్టుకుపోక ఆ యొక్క వేదికను మేము ఉపయోగించుకుంటూనే తండ్రి సిలువను గూర్చిన అనేకమైన నిగూఢమైన సంగతులు మేము ధ్యానిస్తున్నాం. అందులో ఎన్నో మూలాంశాలు తండ్రి మేము చూస్తున్నాం, ఆశ్చర్యం కలుగుతుంది. మరికొన్ని సంగతులు మాతో మాట్లాడండి. ధర్మశాస్త్రపు మూలాల నుండి సిలువలో జరిగిన తండ్రి పస్కా బలి వరకు ఎన్నో మూలాలు ఉన్నాయి తండ్రి. ఇవన్నిసార్లు తండ్రి మేము చదువుతుంటే తండ్రి మా కళ్ళకు ఆశ్చర్యకరమైన సంగతులు ప్రతిరోజు మీరు చూపిస్తూనే ఉన్నారు. మరికొన్ని సంగతులు మాతో మాట్లాడతారని కోరుతూ, ముఖ్యంగా ఈరోజు తండ్రి మమ్మల్ని ప్రేమ విందుకు ఆహ్వానించిన తండ్రి మా తండ్రి ఆత్మ సంబంధమైన తండ్రి ఈ బంధాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు. వారి యొక్క వ్యాపారం తండ్రి ఎటువంటి సాతాను బంధకాలు కానీ ఇబ్బందుల్లో పడకుండా ఇది మొదలుకున్న తండ్రి వారు అనుకున్న ప్రతి కళని మీరు పండించి సువార్తలో తండ్రి వారిని వాడుకుంటారని అర్థిస్తున్నాం తండ్రి. వారికి ఇచ్చిన బిడ్డని వారి యొక్క దాంపత్య జీవితాన్ని మరింత బలపరచండి, ఆదరించండి. ఎవరు ఎన్ని పన్నాగాలు పడినా వాటిని తండ్రి ఎదిరించే శక్తిని వారికి అనుగ్రహిస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. కొన్ని విలువైన సంగతులు నేర్చుకుందాం. కొంచెం ఫ్యాన్ దగ్గర కొన్ని విలువైన సంగతులు నేర్చుకుందాం. కొన్ని వారాలుగా మనం నేర్చుకుంటున్న సంగతులు ఏవైతే ఉన్నావో ఆ సంగతుల యొక్క పరంపరని ఈ లెంట్ డేస్ టైంలో మనం ధ్యానిస్తున్నాం. ఆలోచిస్తున్న ముఖ్యమైన సంగతుల్లో సిలువను గూర్చిన వార్త. ఈ సిలువను గూర్చిన వార్త మనం ఎన్నిసార్లు విన్నది మనకు కొత్తే. ఎన్నిసార్లు మనం ధ్యానించిన ఎన్నో నిగూఢమైన సత్యాలు అందులో దాక్కుని ఉన్నాయి. ఆ సంగతులు మనం ఆలోచించినప్పుడు మన మనస్సులు మరింత విశ్వాసం చేత నింపబడతాయి. అందులో మచ్చుకు ఒక రిఫరెన్స్ చూస్తూ మనం బయలుదేరదాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు, ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. అపోస్తుడైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. అపోస్తుడైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మొదటి వచనం నుండి. ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలులు ఛాయగలదే గాని ఆ వస్తువుల నిజస్వరూపము ఆ యాజకులు ఏటేటే. ఈ వర్డ్ అంతా మీరు అలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఒక మాట ఉందో చూడండి. ధర్మశాస్త్రము రాబోతున్న మేలుల యొక్క ఛాయ అంటే పాత నిబంధన చదువుతున్నప్పుడల్లా ఎవరిని చూపిస్తుందట? పాత నిబంధన రాబోతున్న మేలు. ఆ మేలులు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే అందులో వాడిన బలులు కానీ, బాగా వినాలి, కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, కొంచెం ఎదరికెళ్ళే కొద్ది విషయం అర్థం అవుతుంది. అందులో వాడుతున్న బలులు కానీ, అందులో వాడిన రంగులు కానీ, అందులో వాడుతున్న అంటే ధర్మశాస్త్రంలో వాడుతున్న అనేకమైన ఆచార సాంప్రదాయ కర్మకాండలు, వీటన్నిటి గూర్చి మన ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు ఏంటి ఇవన్నీ ఇలా రాయబడ్డాయి అనుకుంటాం. కానీ దాని వెనకాల కొన్ని మేలులు ఉన్నాయంట. మీకు ఉదాహరణ చెప్తున్నా. ఒక ఆయన చాలా ఫన్నీగా చెప్పారు, భలే అనిపించింది నాకు. ఉదాహరణ ఏంటంటే, మీరు 6 బయట మీ ఇంటి దగ్గర కూర్చున్నారు. వినండి, మీరు 6 బయట ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు సంధ్య వేళ అప్పుడప్పుడే సూర్యుడు దిగిపోతున్నాడు, మెల్లగా గాలేస్తుంది. అప్పుడే పక్షులు మీ ఈదుల్లో తిరుగుతున్న శబ్దాలు మీకు వినబడుతున్నాయి. మీరు కూర్చొని అలా ఈది చివరకు చూస్తున్నప్పుడు ఒక ఎర్ర కారు వస్తుంది. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఎర్రగా ఉందనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? మళ్ళీ నేను అడుగుతున్నాను, చెప్పండి. పక్షులు అరుస్తున్నాయి, సూర్యుడు అస్తమిస్తున్నాడు, ఎర్ర కారు వస్తుంది, అది చాలా దగ్గరగా నీ దగ్గరకు వస్తుంది. ఏమనిపిస్తుంది? దగ్గరకు వస్తుంది అనిపిస్తుంది. ఇప్పుడు పేజ్ 3 టీవీ 9లో స్క్రోలింగ్ చేశారు. ప్రజలకు విజ్ఞప్తి,
రాష్ట్రం నలుమూలల్లో అక్కడక్కడ ఒంటరి ఇంట్లో ఎవరైతే తిరుగుతున్నారో, ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని కథం చేయడానికి కొత్త గ్యాంగ్ రాష్ట్రంలోకి దిగింది. ప్రత్యేకించి అలా ఎర్ర కారు వేసుకుని వస్తున్నారు అన్నారు. ఇప్పుడు ఆలోచించండి, పక్షులు అరుస్తున్నాయి, సూర్యుడు డౌన్ అయ్యాడు, ఎర్ర కారు వస్తుంది. ఇప్పుడు ఏమనిపిస్తుంది చెప్పండి? ఎర్రకొంద అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది? టెన్షన్ స్టార్ట్. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎరుపు అన్నది టెన్షన్ తీసుకొస్తుంది. చూసారా? అంటే ఒక వస్తువుని కానీ ఒక రంగును కానీ చూపిస్తున్నప్పుడు దాని వెనకాల మోటో ఉంది, ఒక ఉద్దేశం ఉంది, ఒక గుర్తుంది. అంటే ఒక రంగుని గ్రంథంలో వ్యక్తీకరిస్తున్నాడంటే దాని వెనకాల ఏదో అర్థం ఉంది. అప్పుడే ఆ రంగు యొక్క తీవ్రత మనకు అర్థమవుతుంది. ఒక వస్తువుని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆ వస్తువులా కాదు, ఆ వస్తువు వెనకాల ఏదో ఉంది. దాన్నే పోలికగా అన్నాడు, ఇది ఛాయ. అంటే ఈ రంగుల వెనకాల అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు సిలువను గురించి మనం ధ్యానిస్తున్నాం. అంటే ధర్మశాస్త్రపు మూలాల్లో నుండి సిలువను గూర్చి ఉందంటే ముఖ్యంగా ఉంది. అందులో 5 భాగాలు ఉన్నాయి. 5 భాగాల ప్రశ్నలు మాత్రమే ధ్యానిద్దాం. జాతక వినడం నాకు చాలా ఆసక్తిగా రేపిన సబ్జెక్ట్ ఇది. విందాం. మొట్టమొదటి ప్రశ్న, అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు? సింగిల్ లైన్ ఆన్సర్ ఏం చెప్తామంటే, దేవుడికి మనుష్యులు ఇష్టంగా లేనప్పుడు ఆయన ఉగ్రత మీద పడుతుంటే ఆ ఉగ్రతకి అడ్డుగా ఆయన నిలబడ్డాడు. అందుకు యేసుక్రీస్తు వారు వచ్చాడని. ఇదే కదండి ప్రసంగాల యొక్క సారాంశం అంతా. నేను అడుగుతున్నాను, అంతేనా? అంతకు మించి ఇంకేమీ లేదా? మళ్ళీ ప్రశ్న, అసలు ఎందుకు ఆయన వచ్చాడు? రెండవది, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మరలా అడుగుతున్నాను, ఏం చేశాడు? ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు? వచ్చినప్పుడు ఈ లోకంలో ఏం చేశాడు? మరలా ప్రధానమైన ప్రశ్న, అసలు ఎవరు యేసుక్రీస్తు అంటే? క్రీస్తు వేరు, యేసు వేరు. ఆ సౌండ్స్ మనకు తెలియాలి. నెక్స్ట్, వచ్చిన తర్వాత ప్రత్యేకించి పస్కా బలి టైములోనే ఎందుకు చనిపోయాడు? నా ప్రశ్న అర్థమవుతుందా? మీకు హెబ్రీ పత్రిక అర్థం కావాలి అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఎలా పడితే అలా చదివితే అర్థమవుదు. దానికి ఖచ్చితంగా పాత నిబంధన యొక్క పునాదులు తెలిస్తేనే అర్థమవుద్ది. హెబ్రీ పత్రిక మొత్తం చదివిన తర్వాత మీకు ఏం అర్థమైందంటే, ఏం అర్థం అవ్వలేదని సిగ్గు లేకుండా చెప్తాం, అర్థం అవ్వలేదు. హెబ్రీ పత్రిక కాదు, ప్రకటన గ్రంథం కానీ హెబ్రీ పత్రిక కానీ సువార్తల్లో కొన్ని బలియాగాల సందర్భాలు చదువుతున్నప్పుడు ఆశ్చర్యం కలుగుద్ది. అవి ఖచ్చితంగా మనం చూడాల్సినందుకు ఈ ప్రశ్నలు లేవనెత్తుతున్నాను. అసలు యేసుక్రీస్తు వారు ఎవరు? ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? వచ్చిన తర్వాత ఈ లోకానికి ఏం చేశాడు? వచ్చినోడు పస్కా టైములోనే ఎందుకు చనిపోయాడు? అసలు చనిపోయిన ఆయన అసలు ఏమి సాధించడానికి వచ్చి ఏమి సాధించి వెళ్ళిపోయాడు? ఇది అర్థమైతే నేను చెప్తున్నానండి, సిలువ ఎందుకు జరిగిందో మనకు అర్థమైపోతుంది. వెళదాం. ఇక సింపుల్ ఆన్సర్లు ఇవన్నీ తేలవు, కానీ ఈ క్వశ్చన్స్కి సింపుల్ ఆన్సర్ చూసుకుంటే దీనికి ఒక ముడి ఉంది, లాస్ట్లో ఒక చిక్కుముడి. ఆ ముడి ఇద్దాం. ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడన్న ప్రశ్నకు ముందు ఆయన ఎవరు? ఇదే ప్రశ్న నువ్వు నేను కాదు కానీ శిష్యుల్ని అడిగాడు ఆయన. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఏమని? ఒకసారి చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం నుండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం నుండి. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. ఆగుదాం. తెలిసిన వచనాలు జాగ్రత్తగా విందాం. శిష్యుల్ని అడిగారట. ఆయనకి దగ్గరగా కూర్చున్న శిష్యులతో ఆయన మాట్లాడుతూ అన్నాడు, అసలు టౌన్లో ఏమనుకుంటున్నారయ్యా నా గురించి అని అడిగాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, యెరెమీయా అనుకుంటున్నారు ప్రభువా అన్నారు. ప్రవక్త అనుకుంటున్నారు ప్రభువా.
నీ గూర్చి రకరకాల ఏలి అనుకుంటున్నారు, ఎర్మి అనుకుంటున్నారు, ప్రవక్తలలో ఒకడు అనుకుంటున్నారు, నిన్ను ఆ ప్రవక్త అనుకుంటున్నారు. ఏ ప్రవక్త? మోసే చెప్తాడుగా, నా వంటి ప్రవక్త వస్తాడని. నా వంటి ప్రవక్త అంటే ఆ ప్రవక్త అనుకుంటున్నారంటే పబ్లిక్ ఇలా అనుకుంటున్నారుగా. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరేమనుకుంటున్నారు అని అడిగాడు. అడిగినప్పుడు 12 నోర్లు లెగిసాయి. అలా అనుకుంటున్నారు, ఇలా అనుకుంటున్నారు, ఎలా అనుకుంటున్నారు, అలా అనుకుంటున్నారని. ఇప్పుడు వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు వదిలేయండి, మీరేమనుకుంటున్నారు అన్నాడు. అప్పుడు ఒక నోరే లేచింది, మిగిలిన నోర్లన్నీ సైలెంట్ అయిపోయి. ఆ ఒక్క నోరు ఎప్పుడు కంగారుగానే మాట్లాడతాడు. ఎవరండి ఆయన? పేతురు గారు. ఆయన ముందు మాట్లాడేయాలన్నమాట. అప్పుడు ఆయన అన్నాడు, నీవు సజీవుడైనా ఏమని చెప్తున్నాడు చదువుదాం ఒకసారి. నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. క్రీస్తు అని చెప్పాను. ఫుట్ నోట్, క్రీస్తు అని చెప్పాను. క్రీస్తు అంటే అభిషక్తుడు. అభిషక్తుడు అంటే క్రీస్తు అన్నారా సంపేహన? చెప్పండి. క్రీస్తు అంటే అభిషక్తుడు. అభిషక్తుడు అంటే అనాయింటింగ్ అంటారంటే రాజుగా అభిషేకం జరిగిన వాడిని క్రీస్తు. దేవుని తరపున దేవుని తరపున దేవుని రాజ్యం కొరకు తన ప్రజలను పరిపాలించడానికి ఎవరైతే అభిషేకింపబడతారో ఆ అభిషేకింపబడిన ఆ వ్యక్తిని క్రీస్తు అంటారు. క్రీస్తు అన్న పదానికి మరొక పర్యాయ పదం ఉంది ఇజ్రాయెల్ దేశంలో. ఏమంటారంటే మెస్సయ్య అంటారు. మెస్సయ్య, క్రీస్తు అనే పదాలకి మూలార్థం ఏంటి? అభిషేకింపబడిన రాజు, రారాజు అని. ఆ రాజు రాబోతున్నాడు. మీరు ఎవరనుకుంటున్నారంటే ప్రవక్త అన్నారు, ఎర్మియా అన్నారు, ఇదిగో రకరకాల వ్యక్తుల యొక్క పరంపర కొనసాగించారు. ఇవన్నీ వదిలేండి, మీరేమనుకుంటున్నారంటే పేతురు అన్నాడు, నువ్వు మా రాజువి అన్నాడు. ఏంటట? నీవు మా రాజువి. మేము ఎదురు చూస్తున్న మా రాజు నీవే. మేము ఎదురు చూస్తున్న మా మెస్సయ్యవి నీవే. మేము ఎదురు చూస్తున్న ఇదిగో మా వారధి నీవే. ధన్యుడవు నువ్వు అన్నాడు. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, మీకు క్రిస్మస్ మెసేజ్ గుర్తుందో లేదో? ప్రపంచానికి ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటి చెప్పండి? నాయకత్వం ప్రాబ్లం. జ్ఞానులు ఎత్తుక్కుంటూ వచ్చారు. ఎక్కడ చెప్పాను నేను? జ్ఞానులు ఎత్తుక్కుంటూ వచ్చారు. ఎత్తుక్కుంటూ వచ్చినప్పుడు వాళ్ళు పర్టికులర్గా వాళ్ళు నొక్కడిగిన పదం ఏంటో తెలుసా? యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? యూదుల రాజు అని ఎందుకు అడిగారు? ఎందుకంటే వాళ్ళ దేశంలో బోనం లేకో, బంగారం లేకో, సుగంధ ద్రవ్యాలు లేకో, ఆహారం లేకో కాదు. ప్రపంచ దేశాల్లో లేనిది ప్రపంచ దేశాలకు ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే సరైన రాజు లేడు, నాయకత్వం లేదు. అందుకే ఆ యెషయా గ్రంథం 9వ అధ్యాయం మన క్రిస్మస్ టైంలో ధ్యానించాం. ఆ 9వ అధ్యాయం 6వ వచనాలు మనం చదువుతున్నప్పుడు, ఇదిగో మనకి శిశువు అనుగ్రహింపబడును, ఆయన భుజాల మీద రాజ్యభారం. అంటే ప్రపంచానికి ఉన్న అతిపెద్ద ప్రాబ్లం నాయకత్వం ప్రాబ్లం. ఆ నాయకత్వాన్ని భర్తీ చేయడానికి ప్రపంచానికి నీతి, న్యాయము, సమాధానం చేత పరిపాలన చేయడానికి దేవుడే రాజుగా రావాల్సి వచ్చింది. అందుకే జ్ఞానులు గనకే పర్టికులర్గా వాళ్ళు నొక్కిన పాయింట్ ఏంటంటే రాజు ఎక్కడ? ఎందుకంటే మాకు కూడా ఈ రాజు పాలన కావాలి. అది ఇప్పుడు ప్రపంచానికి రాజు కావాలి. ఇప్పుడు అడుగుతున్నాను, మొట్టమొదటి ప్రశ్న, ఈయనెవరు? రాజు. దేవుని తరపున వచ్చినా చెప్పండి, క్రీస్తు అభిషక్తుడు, మెస్సయ్య, రాజు, ప్రపంచానికి నాయకుడిగా వచ్చాడు. ఇది మొదటి ప్రశ్న. రెండవది, ఎందుకు వచ్చాడు? పరిపాలించడానికి వచ్చాడన్నదే కొంతవరకు అలా ఆపండి. ఎందుకు వచ్చాడంటే అదే క్రిస్మస్ టైంలో చదువుతాం మనం. చదవండి ఒకసారి. అదే మత్తయి సువార్త. ఎందుకు చెప్తున్నాను వినండి, చివరికి వెళ్ళే కొద్ది మనకు అర్థమవుద్ది. ప్రతి ఒక్కరు బైబిల్ చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. తన ప్రజలను వారి పాపాల నుండి ఆయన రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుతారు. ఏంటంటే ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన ఎవరు అని చూసాం. ఎవరైనా
ఆయన ఈ ప్రపంచాన్ని పరిపాలించడానికి వచ్చిన రాజు. రెండో ప్రశ్న, వచ్చిన వాడు ఎందుకు వచ్చాడు? పాపాలు తీయడానికి వచ్చాడంట. ఏం తీయడానికి? తన ప్రజలు, ఎంత బాగుంది చూడండి ఆ మాట, మనము ఆయన ప్రజలు. మన ప్రజలు అంటే ఆయన ప్రజల యొక్క పాపాలు తీయడానికి వచ్చాడు. మూడో ప్రశ్న, వచ్చిన వాడు ఏం చేశాడు? రాజ్యం పరిపాలించాడా? రాజదండం పట్టుకున్నాడా? సింహాసనం ఎక్కాడా? ఇవేమీ కనబడవు మనకి. వచ్చిన వాడు ఏం చేశాడంటే బోధ చేశాడు. ఏం చేశాడు? బోధ. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, దేవుని ప్రజల పక్షాన రాజుగా వచ్చిన వాడు, పాపాలు తీయడానికి వచ్చిన వాడు బోధ చేశాడు. ఆ బోధ ఏ బోధ చేశాడండి? ఎండలో నడవలేకపోతున్నారా, కారు కావాలా అన్నాడా? ఏమని బోధ చేశాడు చెప్పండి? నివాసం లేక అద్దింట్లో ఇబ్బంది పడుతున్నావా అన్నాడా? అని అడుగుతున్నాను. యేసు ప్రభు వారి యొక్క బోధ ఏంటి? సింగిల్ అయిన ఆన్సర్ చెప్పండి. యేసుక్రీస్తు వారి యొక్క బోధ ఏంటి? ఇదిగో దేవుని రాజ్యము సమీపించుచున్నది. ఇప్పుడు నా మాటలు మీరు బాగా గమనించండి. అంటే ఆయన ఎవరు? రాజు. ఆయన ఎందుకు వచ్చాడు? పాపాలు తీయడానికి వచ్చాడు. వచ్చిన వాడు పాపాలు తీయకుండా ఏం చేస్తున్నాడు? దేవుని రాజ్యము సమీపించుచున్నదని బోధ చేస్తున్నాడు. వచ్చిన వాడు దేవుని రాజ్యము సమీపించుచున్నదని బోధ చేస్తున్నప్పుడు ఇప్పుడు నేను అడుగుతున్నాను, దేవుని రాజ్యము సమీపించుచున్నదని బోధ చేస్తే, వచ్చిన వాడు బోధ చేస్తే బోధకి, రాజ్యానికి, మరలా ఆయన రాజరికానికి, పస్కాకి సంబంధం ఏంటండి అసలు? నా మాట మీకు అర్థమవుతుందా లేదా? రాజు పాపాలు తీస్తానన్నాడు. పాపాలు తీయకుండా రాజ్యం కొరకు మాట్లాడడం ఏంటి? దేవుని రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందంటే రాజ్యానికి నెక్స్ట్, పాపానికి నెక్స్ట్, పస్కాకి నెక్స్ట్, రాజరికానికి ఏదో ఇంటర్నల్ లింక్ ఏదో ఉందన్నమాట. ఇది దర్యాప్తు. నా మాట అర్థమవుతుందో లేదో మళ్ళీ నేను చెప్తాను. అంటే పస్కాకి, రాజ్యానికి, యేసు ప్రభు యొక్క సిలువ యాగానికి ఏవో సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలు అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేస్తేనే మనకి బైబిల్లో సిలువ అంటే ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది. ఇక వెళదాం ఇంక మూలాలకి. ధర్మశాస్త్రం అన్నాగా చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అండి ఇది. ఇందాక తమ్ముడు చెప్తూ అందరికీ అర్థమవు కొన్ని మాటలు, నిజమే, కొన్ని మాటలు అందరికీ అర్థమవ్వకపోయినా అర్థమైనట్టు పెడతారు. అది ఆశ్చర్యం. అది నాకు అర్థమవుద్ది. ఉదయం మెసేజ్ చెప్తూ ఏ రోజు గాడిని బాప్తిజం ఇచ్చి యోహాన్ తిట్టేవాడట, సెడా మాడ తిడితే ఆడికి ఏం చేయాలో తెలియక, దాన్ని ఏముందండి అలా చేద్దాం నవ్వు కూడా అంటాడు. ఎవడు? మనం ఎప్పుడు నవ్వుతాం చెప్పనా? అర్థం అవ్వకపోయినా నవ్వుతాం. అది నన్ను అర్థం చేసుకుని అర్థం అవ్వకపోయినా చెప్పండి, కొంచెంసేపు అర్థమైనట్టే అలా ఎట్టండి మోకాలు బండి అలాగెళ్తాయి. చాలా మంచి విషయం అండి, విందాం. అసలు ఏంటి దీని గొడవ? పస్కాకి రాజ్యము సమీపించుచున్నది, నెక్స్ట్ పాపాలకి రాజ్యానికి, పస్కాకి సంబంధం ఉందా అంటే సంబంధం ఉంది. ఇక వెళదాం. ఇశ్రాయేళ్ళు ప్రధానంగా 7 పండగలు చేసేవారు. ఎన్ని పండుగలు? 7 పండుగలు. ఈ 7 పండుగల యొక్క జాబితా ఒక గ్రంథంలో ఉంటుంది. ఎక్కడ? పండగలు జాబితా అనగానే గుర్తుపెట్టుకోండి, లేవియాకాండంలో ఉంటుంది. లేవియాకాండం 23వ అధ్యాయంలో 7 పండగల జాబితా ఉంటుంది. 7 పండగలు. ఇప్పుడు అడుగుతున్నాను, ఎన్ని పండగలు? 7 పండగలు. ఈ 7 పండగల్లో ఒక పండగ. ఏ పండగ? పస్కా. ఆ పస్కా నాడేగా ఈయన చనిపోయాడు. ఇప్పుడు ఈ పస్కా ఏంటో ఈ లింక్ తెగ్గొడితేనే రాజ్యానికి, పాపాలకి సంబంధం ఏంటో తెలుస్తుంది. నెక్స్ట్, ఇప్పుడు 7 పండగల్లో ఒక పండగ పస్కా పండగ. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాను, ఆ 7 పండగల యొక్క పేర్లేమి చెప్పండి?
వచ్చే వారం కలుసుకుందాం అంటారా? చెప్పండి. ఏదోటి చెప్పకండి, క్రమంగా చెప్పండి. క్రమం లైన్గా ఉంటాయి అక్కడ. నేను చదువుతాను చూడండి. లేవికాండం వీలైతే 23 అధ్యాయం ముందు పెట్టుకొని నేను చదువుని అక్కడ ఉంటాయి చూడండి. 7 పండుగలు ప్రధానంగా ఉంటాయి. బండ గుర్తుపెట్టుకుని ఎప్పటికైనా బైబిల్ స్టడీ చేస్తున్న వాళ్ళకి అవసరం ఇది. ఆ 7 పండుగలు మొట్టమొదటి పండగ పస్కా పండగ. ఏ పండగ? పస్కా. రెండవది పొంగని రొట్టెల పండగ, అంటే పులియకూడదు రొట్టు, పొంగని రొట్టెల పండగ. 3 ప్రథమ ఫలముల పండగ. ఏ పండగ? ప్రథమ ఫలముల పండగ. 4 వారాల పండగ. 5 బోర్ల పండగ. 6 ప్రాయశ్చిత్తం పండగ. ఎందుకు చెప్తున్నానో అడుగుతాను కోసం వినండి. ప్రాయశ్చిత్తం పండగ అంటే పాప పరిహారార్థ నిమిత్తము బలిలిచ్చే పండగ. 7 గుడారాల పండగ. అక్కడికని వెళ్ళిపోతారు గుంటూరు. మళ్ళీ నేను అడుగుతున్నాను, మళ్ళీ ఇశ్రాయేలీలొక్క 7 పండుగలు. ఆ 7 పండుగల్లో మొట్టమొదటి పండుగ ఏంటి? పస్కా పండుగ. రెండవది ఏంటి? పొంగని రొట్టెల పండుగ. మూడవది ఏంటి? ప్రథమ ఫలములు, అంటే వీళ్ళ పంటలు పండుతాయిగా, ఆ పంట పొలాల్లో ఆ పంట తీసుకొస్తారు. ఇది ప్రథమ ఫలముల పండుగ. మూడోది వారాలు, పెంతుకొస్తు పండుగ. వారాల పండగే పెంతుకొస్తు పండుగ. 5వది బోర్ల పండగ, విజయ గీతాలు, బోర్ల పండగ. 6వది పాప పరిహారార్థపు బలులిచ్చే ప్రాయశ్చిత్తార్థమైన పండగ. 7వది గుడారాల పండుగ. ఇవి ఎందుకు చెప్తున్నానంటే బైబిల్ స్టడీ చేసిన వాళ్ళకి రాకడ ఎప్పుడుందో దీన్ని బట్టి అంచనా వేయచ్చంటండి. ధర్మశాస్త్రంలో వరకు ఏవి రాయబడలేదు. రాకడకి పండగలకి గుర్తులు ఉన్నాయి. అంటే ఇప్పుడు దీన్ని చూద్దాం. ఈ పండగలకి, రాజ్యానికి, పస్కాకి, పాపాలకి ఏంటి లింక్? ఏంటి వివరణ? మొదటి పండుగ ఎప్పుడు జరుగుద్దంటే మొదటి నెల 14వ తారీఖు స్టార్ట్ అవుద్ది. ఎప్పుడు? జనవరి నెల అనకండి దాన్ని, వాళ్ళ నెల వేరు. మొదటి నెల 14వ తారీఖున స్టార్ట్ అవుతుంది. అంటే అది భోగి పండుగ నాడండి అనకండి, అది వేరు. వాళ్ళ క్యాలెండర్ వేరు. చెప్పండి మన ఎందుకంటే వాళ్ళ టైమింగ్ వేరు. మనకెప్పుడు మిడ్నైట్ 12 నుండి స్టార్ట్ అవుద్ది, వాళ్ళకి ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? అస్తమయము, ఉదయము, సాయంత్రం 6 గంటల నుంచి వాళ్ళ క్యాలెండర్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళ క్యాలెండర్ మన క్యాలెండర్ మ్యాచ్ అవ్వదు. కాబట్టి వాళ్ళ మొదటి నెలలో ఎప్పుడైనా క్యాలెండర్ చూద్దాంలేండి. వాళ్ళ మొదటి నెల 14వ తారీఖున పస్కా పండుగ జరుగుద్ది. నెక్స్ట్ ఆ 14వ తారీఖు నుంచి సరిగ్గా 7 రోజులకి పొంగని రొట్టెల పండుగ జరుగుద్ది. ఎన్ని రోజులకి? 7 రోజులకి పొంగని రొట్టెల పండుగ. ఈ 7 రోజులు 7వ రోజు వెనక్కి నుండి కొంచెం అలా వెనక్కి వస్తే, అంటే 4 రోజులు వెనక్కి వస్తే పస్కాకి 3 రోజులు ముందుకెళ్తే, ఈ మధ్యలో పస్కాకి 3 రోజుల తర్వాత సరిగ్గా ప్రథమ ఫలముల పండుగ జరుగుతుంది. ఏ పండుగ? ప్రథమ ఫలముల పండుగ. అంటే ఈ రెండింటి మధ్యలో ఉంటుంది అన్నమాట. అంటే ఎందుకంటే మరి రొట్టెలు వండాలంటే ఏం ఉండాలి? ధాన్యం ఉండాలిగా. ఈ ప్రథమ ఫలముల పండుగ ఇవన్నీ లింక్ ఉందండి. అంటే పస్కా 14వ తారీఖు స్టార్ట్ అవుద్ది. సరిగ్గా పస్కాకి 3 రోజులకి ప్రథమ ఫలముల పండుగ, సరిగ్గా 7వ రోజుకి పొంగని రొట్టెల పండుగ. అక్కడి నుండి ఆ పొంగని రొట్టెల పండుగ తర్వాత వారాల పండుగ స్టార్ట్ అవుతుంది. అదే పెంతుకొస్తు పండుగ స్టార్ట్ అవుతుంది. ఈ 7 పండుగలు మనం జాగ్రత్తగా చూడగలిగితే, ఈ 7 పండుగల విషయాలు మనం జాగ్రత్తగా వెళితే సుమారట 4 పండుగలు జరిగిపోయాయట. మీకు వెళ్ళే కొలది అర్థమవుద్ది. ఇంకా జరగాల్సినవి ఎన్ని ఉన్నాయంట? ఎన్ని? 3. 7 కదా. 4 పండుగలు మొదటి రాకల్లో జరిగిపోయాయి. ఇక జరగాల్సినవి ఇంకా 3 ఉన్నాయి. అదేంటో మీరు అంచనా వేస్తే రాకడ ఎక్కడుందో గుర్తుపట్టచ్చు. నా మాటలు మీకు ఇంట్రెస్ట్గా ఉన్నాయా? నాకైతే రాత్రి నిద్ర రాలేదు, అందుకే వినండి. ఓకే, ఈ పస్కాను గురించి చూడడానికి, అంటే ఈ పస్కా దేనికి గుర్తు? టూకి ఒక లైన్. దేనికి గుర్తు అంటే పస్కా అనగానే క్రీస్తు బలికి గుర్తు.
ప్రథమ ఫలముల పండగ అనగానే మీకు స్ట్రైక్ అవ్వాలి, పునరుద్ధానానికి సంబంధించిన ప్రథమ ఫలముగా ఆయన లేచను, ఆయన వచ్చినప్పుడు తమ తమ వరుసల్లో లేబనంటే ప్రథమ పంట అనగానే దేనికి సంబంధించింది? పునరుద్ధానానికి సంబంధించిందంట. 3 వారాల పండగ పెంతుకొస్తు అనగానే టక్కన గుర్తు రావాలి. దేనికి చెప్పండి? పరిశుద్ధాత్ముడు దిగొచ్చిన రోజు. నెక్స్ట్ పొంగని రొట్టెల పండగ. పొంగని రొట్టెల పండగ అంటే రొట్టె పొంగకూడదు. మనం రొట్టె తీసుకుంటున్నాగా, రొట్టె పొంగకూడదు. రొట్టు పొంగితే ఏమైనట్టు? పులిసిపోయినట్టు, పాడైపోయినట్టు. అంటే ఈ రొట్టు ఏ దానికి గుర్తు? యేసుక్రీస్తు శరీరానికి గుర్తు. అంటే శరీరము కుళ్ళిపోకూడదు. అందుకే 3వ రోజు అది. పస్కాకి 3వ రోజు పులియని రొట్టెల పండగ. అంటే ఈ పులియని రొట్టెల పండగ రొట్టె పొంగకూడదు. అంటే యేసుప్రభు శరీరం ఏమవకూడదు? కుళ్ళిపోకూడదు. ఇప్పుడు ఈ వివరణ బట్టి ఎన్ని పండగలు జరిగిపోయినట్టు సూసాయిగా మనకు కనబడుతుంది? 4. పస్కా జరిగింది, ఛాయ్ అక్కడ, రుజువు ఇక్కడ. ఇందాక చదివాంగా, ఛాయ్ అక్కడ, రుజువు ఇక్కడ. ఛాయగా అక్కడ గొర్రెపిల్ల, రుజువుగా యేసుక్రీస్తు వారు పస్కాలో చనిపోయారు. నెక్స్ట్ ప్రథమ ఫలముల పండగ. అక్కడ పంట తెచ్చారు. మృతులైన వారు భూమిలో ఎత్తబడిన తర్వాత ఎత్తబడిన ఇత్తనాల్లో మృతులు ప్రథమ ఫలముగా లేచింది ఎవరంటే ఇదిగో అక్కడ ఛాయ, ఇక్కడ రుజువు. ఆ ప్రథమ ఫలంగా ఎవరు లేచారు? ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే కొరింథీ పత్రికలో ఏమంటాడు? ప్రథమ ఫలముగా ఆయనే లేచను. నెక్స్ట్ అక్కడ వారాల పండగ, పెంతుకొస్తు పండగ, 50 రోజుల పండగ. ఆ 50 రోజుల పండగ నాడు ఏం జరిగింది? ఇదిగో ఛాయ్ అక్కడ, రుజువు ఇక్కడ. అపోస్తుల కార్యములో 2వ అధ్యాయములో పరిశుద్ధాత్ముడు వచ్చేసాడు. నెక్స్ట్ 4వది పొంగని రొట్టెల పండగ. పొంగని రొట్టెల పండగలో ఏమైంది? ఆయన శరీరం, అదిగో అక్కడ రొట్టె పొంగలేదు, ఇక్కడ ఈయన శరీరము కొల్లలేదు. ఈ 4 జరిగిపోయి ఇంకా జరగాల్సింది ఏముందో తెలుసా? ఆ బోర్ల పండగ. బోర్లు అంటే మీకు తెలుసుగా, మీకు అంచనేయాలి బైబిల్ తెలిస్తే. ఆకాశం మధ్యలో దేవదూతలు నిలబడి బిగ్గరగా గాన ప్రతిగానాలు, బోరల మొదటి బోర, 4వ బోర, 5వ బోర, 6వ బోర, 7వ బోర ఊదినప్పుడు పెల పెల పెలమని వస్తుందట. అంటే ఈ బోర నీ తీర్థాల్లో ఊదిలే బోర కాదు ఇది. చెప్పు, ఈ ప్రపంచానికి ఊదే ఒక బోర. గుర్తుపెట్టుకో, బోర్ అనగానే హెచ్చరిక. అంటే ఈ బోర్ల పండగ ఒకరోజు ప్రపంచానికి అసలైన పండగ ఉంది, ముసళ్ళ పండగ. అర్థమైందా? ఇది జరగాలి, జరుగుదు. ఓకే, ఈ పండగల విషయాలు పక్కన పెట్టండి. అసలు ఈ పస్కా గొడవ ఏంటి? ఈ పస్కా గొడవ ఏంటో చూస్తే మనకి స్పష్టం వస్తుంది. యేసుక్రీస్తు వారిని గుర్చిన ఈ పస్కాను గురించి మనం జాగ్రత్తగా చూడగలిగితే మీకు నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఈ పస్కా యొక్క సందర్భం మీకు కనబడుతుంది. ఎక్కడండి? పస్కా యొక్క సందర్భం నిర్గమకాండం 12వ అధ్యాయం. మీకు వెళ్ళిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, నేను టూకీగా చెప్తున్నాను. అప్పటికి ఏం జరిగింది? ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఎక్కడున్నారండి? బానిసలుగా ఐగుప్తీలు ఉన్నారు. బాగా వినాలి, మన ప్రశ్న అలాగే ఉండిపోయింది. రాజుగా రావడం ఏంటి? పాపాలు తీయడానికి వచ్చిన వాడు పాపాలు తీయకుండా రాజ్యాన్ని ప్రకటించడం ఏంటి? ఇది ప్రశ్న. ఇది తవ్వడానికి పండగలకు వెళ్ళాం. పండగ దగ్గర నుంచి ఈ పండగల్లోంచి మనకు కావాల్సిన పండగను పట్టుకోవడానికి వెళ్ళాం. ఆ పండగ పస్కా పండగ. ఆ పస్కా పండగ ఇది ఎలా స్టార్ట్ అయిందంటే కొంచెం చరిత్ర. సరిగ్గా 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్నారు. ఈ ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్నప్పుడు వీళ్ళు ఏడ్చారు, రోదన చేశారు. బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఎంత క్రూరంగా పరిపాలించారో దానికి కొన్ని రెట్లు ఇశ్రాయేలీల్ని ఐగుప్తీలు పరిపాలించారు. వీళ్ళు ఏడ్చుతున్నప్పుడు వీళ్ళు ఒక దేశంలో నివాసం ఉంటున్నారు. ఎవరు? ఇశ్రాయేలు బానిస నివాసాలు ఆ గోసేన్ దగ్గర ఉంటారుగా. ఆ నివాసం ఉన్నప్పుడు మీరు మ్యాప్ ఇంటికి అందరు చూడండి. ఐగుప్తి పక్కనే కింద దిగువ భాగంలో దక్షిణ భాగంలో, ఐగుప్తికి దక్షిణ భాగంలో ఇశ్రాయేల్ నివసించే భాగం ఉంటుంది. వీళ్ళు అక్కడ ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని విడుదల చేయడానికి నాయకుడిని పంపించాడు. ఏ నాయకుడిని? మోసే అనే ఒక నాయకుడు వచ్చాడు. ఈ నాయకుడు వచ్చినప్పుడు ఏం చేశాడంటే 10 అద్భుతాలు చేశాడు. ఎన్ని అద్భుతాలు? 10 అద్భుతాలే కాదు, 10 తెగుళ్ళు. ఏంటవి? 10 తెగుళ్ళు.
ఆ 10 తెగుళ్ళు దేని మీద చేసాడంటే, ఇశ్రాయేలీలు ఏదైతే దేవుడు దేవతలుగా పూజిస్తున్నారో ఆ దేవి దేవతల మీదే ఈయన 10 తెగుళ్ళు రప్పించాడు. వీలైతే అది ప్లే అవుతుంటుంది, మీరు చూడండి. అది చూస్తూ ఉండిపోకండి, నా మాటలు వినండి. ఒక లుక్ వేసి నా మాట వింటుండండి. అయితే వీళ్ళ దేని మీద, వీళ్ళ విగ్రహారాధన అనగానే దేవుడికి అస్సలు నచ్చందే నీచమైంది ఏదైనా ఉందంటే విగ్రహారాధన అంటే. వాళ్ళు విగ్రహారాధన అంటే ఎలా చేస్తారు? విగ్రహారాధన అంటే వర్షం పడుతుంది అనుకోండి, వర్షం దేవుడు అన్నమాట వాళ్ళకి. అందుకు వర్షాలు పడడానికి వర్ష దేవుడిని, వరుణ దేవుడిని ఆరాధిస్తారు. అంటే వర్షం పడడం వల్లే మా పంటలు పండుతున్నాయి కనుక వర్షం మాకు దేవుడు. నెక్స్ట్ ఎండకాయలు, రోజు వర్షం పడిపోయి నెలంతా వర్షం పడితే ఏమవుద్ది? రొంపులు, దగ్గులు, విరేచనాలు, వాంతులే చచ్చిపోతారు. అందుకండి రోజు వర్షం సరిగ్గా ముసాబు వస్తే ఏమవుద్దండి? వారం రోజులకు బళ్ళన్నీ సెడిగిపోతాయి తెలుసా. అందుకే దేవుడు ఎక్కువ వర్షం కురిసేసిన మనిషి బతకలేడు. అందుకే ఎండకు కూడా కావాలి. ఈ ఎండ వస్తేనే పంటలు పండుతాయి. వర్షం ఉండాలి, ఎండ ఉండాలి. అందుకే ఎండ వస్తుంది కనుక సూర్యుడు మాకు దేవుడు. అలాగే ఈ వర్షం కురిసి వెళ్ళిపోయిన తర్వాత మా కొరకు తన గర్భంలో దాచుకున్నట్టు దాచుకుంటుంది నీటిని నది తల్లి, నైలు నది తల్లి. అందుకే నది కూడా మాకు ఒక దేవుడు. అన్ని దేవుళ్ళే వీళ్ళకి. ఎవరికి? ఐగుప్తీలకి. సూర్యుడి దేవుడు, వర్షం దేవుడు, నది దేవుడు, అన్ని దేవుడే. ఈ దేవుళ్ళన్నిటినీ పూజిస్తున్నారు. వాళ్ళకు కొన్ని ఆకారాలు పెట్టారులండి. చివరికి కప్పల దేవుళ్ళు, ఈగల దేవుళ్ళు, నెక్స్ట్ చాలా రకరకాలండి వాళ్ళ దేవుళ్ళు. అన్నీ ఇన్ని కాదు, సృష్టికర్తను మరచి సృష్టిని పూజించడం స్టార్ట్ చేశారు. ఇలా సుమారు హైలైట్ చేసుకునే 10 దేవుళ్ళు ఉన్నారట. ఎక్కడ? ఐగుప్తీలు. 10వ దేవుడు, వండర్ఫుల్ దేవుడు ఎవడంటే ఫరోగాడే 10వ దేవుడు. గాడ్స్ అండ్ కింగ్స్ అని ఒక మూవీ ఉంటుందండి, మోసేది, లేటెస్ట్గా వచ్చింది. వీళ్ళైతే ఇంటికి వెళ్ళి చూడండి, భలే తీశారు అది, గాడ్స్ అండ్ కింగ్స్ అని. ఐగుప్తీలో 10వ దేవుడు అంటే ఇశ్రాయేలుకైనా ఐగుప్తీలకైనా 10వ దేవుడు రాజే దేవుడు. మీకు సింక్ అవ్వాలి, రాజుగా ఎందుకు వచ్చాడు? రాజే దేవుడు వాళ్ళకి. అందుకే ఈ రాజు అంటే 9 తెగుళ్ళు నది మీదకి, ఆకాశం మీద, ఏవైతే వీళ్ళు పూజిస్తున్నారో పంటల మీదకి, అన్నిటి మీదకి 10 తెగుళ్ళు వచ్చాయి. 10వ తెగులు ఎవరి మీదకి వచ్చింది? కళ్ళ ముందున్న దేవుడి మీదకి వచ్చింది. ఎవరు ఆ దేవుడు? ఫరోగాడు. వాళ్ళ కుటుంబం మీదకి వచ్చింది. తొలి సంతానాన్ని తీసేస్తాను అన్నట్టు. అలా ఎవరిని తీసేస్తా ప్రభు అంటే, ఐగుప్తిలో ఎవడున్నాడో వాళ్ళందరినీ తీసేస్తాను. ఐగుప్తిలో ఎవరున్నారు? ఇశ్రాయేలు కూడా ఉన్నారు. మరి ఇశ్రాయేలు కూడా తీసేస్తామంటే ఇశ్రాయేలు అంత పుణ్యాత్ములు ఏమీ కాదు. ఇశ్రాయేలు దేవుని మెప్పించేంత జనాంగం ఏమీ కాదు. అంత మెప్పించే జనాంగం అయితే 430 సంవత్సరాల బానిసలుగా ఉండరు. వీళ్ళ బానిసలుగా ఉండడానికి కారణం వీళ్ళ మాట వినలేదు గనక ఉన్నారు. అంటే ఈ క్యాండిడేట్స్ కూడా అంత మంచి క్యాండిడేట్స్ ఏమీ కాదు. అందుకే వీళ్ళ మంచివారు కాదు గనకే అసలు ఉగ్రత వీళ్ళ మీద కూడా వస్తుంది. వీళ్ళు యెహోవా పేరొక్కటే పెట్టుకున్నారు కానీ ఐగుప్తీయులు, పొరుగు దేశస్తులు వేసిన యాసాలన్నీ వీళ్ళు కూడా వేసారు. ఎవరు? ఇశ్రాయేలు. అందుకే బానిసలుగా అయ్యారు. అంటే ఇప్పుడు ఈ ఉగ్రత వీళ్ళకు కూడా వస్తుంది, అంటే వీళ్ళకు కూడా వస్తుంది. కానీ మీ పితరులకు మాట ఇచ్చాను. ఎవరు మీ పితరులు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. నీ పితరులకు మాట ఇచ్చాను గనక ఆ మాట ప్రకారం మిమ్మల్ని నేను ఏమీ చేయకూడదు అనుకుంటున్నాను. కాబట్టి నేను మిమ్మల్ని ఏమీ చేయకూడదు. మీ సంతతి వీళ్ళతో పాటు చనిపోకుండా ఉండాలి అంటే ఈ రాత్రి ఈ దేశం మీదకి రాబోతున్నాను. మరణ దూత రాబోతుంది, తొలి సంతానాన్ని చంపబోతుంది. ఆ ఉగ్రత, మరణ దూత మీ మీదకి, మీ ఇంటి మీదకి రాకూడదంటే మీరు ఒక గొర్రె పిల్లను బలేయండి. ఆ గొర్రె పిల్లను బలేసిన తర్వాత ఆ రక్తాన్ని అడ్డు కమ్మికి, నిలువు కమ్మికి పుయ్యండి. మరణదూత ఐగుప్తి ఈదుల్లో తిరుగుతూ వెళుతున్నప్పుడు, ఆ ఐగుప్తి ఈదుల్లో తిరుగుతూ వెళుతున్న ఏ ద్వారబంధం మీద, ఏ గుమ్మాల మీద అడ్డు కమ్మికి, నిలువు కమ్మికి రక్తం పూయబడి ఉంటుందో ఆ ఇంటి మీదకి మరణదూత రాదు. అందులో తొలి సంతానానికి ఏమీ జరగదు.
ఇది గుర్తు. ఆ గుర్తే పస్కా. అర్థమైందా? పస్కా బలి అంటే పస్కా బలి. అది నాకు అది చదివినప్పుడు నాకు మెరుపులాగా అనిపించింది. ఏంటి చెప్పనా? ఏంటి మరణం కూడా ఒక దూత. మీకు అర్థమైందో లేదో? మనం చచ్చిపోతే దేవదూతలే కదా, అంతకుముందు దూత వస్తుందండి మన దగ్గరికి. దాని పేరే సావుదూత. ఏ దూత? ఏటీడు ఎలాగైపోయాడంటే దూత వచ్చింది దాని దగ్గరికి. చచ్చిపోవడానికి సావు దూత. అంటే ఈ మెడికల్ టెంపర్లు అంటారండి, ఇదిగో ఒక కణం ఉంది, దాని పేరు మైక్రోకాండ్రియా క్రోమోజోమ్ సి అంటారు. ఎవరైనా చదువుకో, ఈ మెడికల్లో ఉన్న వాళ్ళని అడగండి. ఆ మైక్రోకాండ్రియా క్రోమోజోమ్ సి ఉంటుందట. ఆ కణం ఏం చేస్తుంది? అన్నిటికీ అది హెడ్ మాస్టర్లో పనిచేస్తుందట. అదేమంటుంది? ఎంట్రుకలుగా ఉండు, కళ్ళుగా ఉండని చెప్పదు, కానీ అర్థమయ్యేలా చెప్తున్నాను. అంటే దాని గైడెన్స్ అనమాట. కళ్ళు ఎక్కడ ఉండాలి, ముక్కు ఎక్కడ ఉండాలి, నోరు ఎక్కడ ఉండాలి, అన్నీ అదే చెప్తుందట. సరిగ్గా నడి వయసు దాటే సమయానికి మళ్ళీ అదే చంపుకుంటూ వచ్చేస్తుంటుందట. అంటే ఎంటుకు మొలిపించిన ఇదే ఎంటుకని చంపేస్తుంది, కళ్ళు చూపించిన ఇదే కళ్ళు చంపేస్తుంది, ఇలా చంపేస్తుంది. ఎంటికి ఎలా చంపేసావంటే అది చెప్తుందేమో వాయిస్ ఎత్తే దూత వచ్చిందండి. ఎవరు? మరణ దూత అని అడుగుతాను. దూత అంటే మరణంలో కూడా దూత ఉందంటే అసలు ఈ సృష్టి దూతల సమూహంతో ఉంది. ఇందాక తమ్ముడు చెప్తున్నాడుగా, వాడి కళ్ళు తెరువు వాడికి కనబడద్దు అన్నాడు ఎలీసా దగ్గర. అన్నాడుగా, కనబడితే కళ్ళు తెరబడితే కనబడదు. ఇదంతా దూతలమయమే. మనకి ఏమి లేదనుకుంటాం. ఈ సంఘంలో పేదరు గారు అంటారు, ఈ సంఘంలో మాట్లాడుతున్న మాటలు పరలోకమందున్న దూతలు జేమ్స్ ఈ వారం ఏం చెబుతాడా అని చెవియొగ్గి వినాలనుకుంటాయట. ఈ లెసన్ మీకే కాదు, ఎవరికి చెప్పండి. మరి వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళందరికీ నిజంగానే వాళ్ళందరూ వింటారంటే ఇప్పుడు మన అర్థమవుతుంది. మరణ దూత వస్తుంది, అతగాడు మీ మీదకి రాకుండా ఉండాలి అంటే మీరు ఏం చేయాలంటే బలి, రక్తము ఒలికించాలి. ఈ రక్తము ఎప్పుడైతే ఒలికించాడో వాడు మీ మీదకి రాకుండా ఉంటాడు. అప్పుడు ఏం చేశారు? పస్కా జరిగింది. ఇంకా చిట్ట చివరి తెగులు రాజు మీదకి వచ్చింది, ఆడేగా 10వ తెగులు. ఆ రాజు మీదకి వచ్చినప్పుడు తొలి సంతానం చనిపోకుండా మీరు కదిలిపోవాలి. ఫస్ట్ వార్నింగ్, సెకండ్ వార్నింగ్, థర్డ్ వార్నింగ్, చాలా వార్నింగ్లు ఇచ్చాడు. మాట లేదు. ఇక చిట్ట చివరి వార్నింగ్, నీ కొడుకులు సింహాసనమే చచ్చిపోతారు. ఆ వార్నింగ్ ఎప్పుడైతే ఇచ్చారో చనిపోయారు. అరే అసలు ఏంట్రా మీ ప్రాబ్లం అంటే అప్పుడు అన్నారు, మా దేవుడిని మేము పూజించడానికి వెళ్ళాలి. వెళ్ళిపోండి రాజు, మీకు నమస్కారం అన్నాడు. ఎవరు? ఫరో. అర్జెంటుగా మీరు వెళ్ళిపోండి అంటే, వెళ్ళిపోవడం అంటే వెళ్ళిపోవడం కాదు, ఇక మేము చాలా దూరం వెళ్ళాలి, మేము వెళ్ళిపోతామన్నారు. అలా వెళ్ళిపోవడానికి, వాళ్ళని విడుదల చేయడానికి పస్కా పండుగ అనేది ఒక అవసరమైంది. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతున్నాను, ఫరో అన్నవాడు ఎవడో తెలుసా? బలవంతుడైన దుష్టుడైన ఒక రాజు. ఫరో అనేవాడు ఎవడంటే వాడు పాపానికి ప్రతీకగా నిలబడిన క్రూరమైన ప్రభుత్వానికి ఒక గుర్తు. అంటే ఫరో అధికారం నుంచి, ఫరో యొక్క దుష్టత్వం నుంచి, ఫరో యొక్క దుష్ట రాజకీయాల నుంచి బయటికి రావాలి అంటే, బానిసత్వం నుంచి 430 సంవత్సరాల బానిసత్వం నుంచి బయటికి రావాలి అంటే ఏం జరగాలి? పస్కా పండుగ జరగాలి. నా క్వశ్చన్ అర్థమవుతుందా? అంటే ఒక దుష్ట ప్రభుత్వం నుంచి బయటికి రావాలి అంటే పస్కా పండుగ జరగాలి. అప్పుడు ఆ ప్రభుత్వం కింద నుంచి స్వేచ్ఛ వస్తుందట. ఇది మీకు అర్థమైందిగా? ఇది అలాగే ఉంచండి. ఒక్కసారి ఆదికాండకు రండి. ఆదికాండము 4వ అధ్యాయం, ఆదికాండము 4వ అధ్యాయం, ఆదికాండము 4వ అధ్యాయం 6వ వచనం నుంచి చూడండి. ఆదికాండము 4వ అధ్యాయం త్వరగా ముగించుకుందాం. నీకు కోపమేలా? నీవు ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచును. బైబిల్లో మొట్టమొదటిసారి పాపం అనే పదం వాడబడింది ఆదికాండం 4వ అధ్యాయంలో. అక్కడి వరకు ఆ పదం వాడలేదు. అతిక్రమం అనే పదం వాడారు. ఎక్కడ? 3వ అధ్యాయంలో అతిక్రమం. అందుకే రోమపత్రిక కోట్ చేస్తున్నప్పుడు ఏమంటాడంటే, ఒకని అపరాధము మూలముగా పాపము, పాపము మూలముగా మరణము. అంటే ఇవన్నీ ఒకదానికొకటి లింక్. అంటే లింకు అపరాధం వేరు, మరలా అతిక్రమం వేరు, నెక్స్ట్ పాపం వేరు, నెక్స్ట్ మరణం వేరు. ఇవన్నీ చెప్తే ఇంక మీకు ఇంకా అది బిర్యానీ అయిపోద్ది మనం వెళ్ళేసరికి.
అందుకే టూకీగా లేపుకుంటూ వెళ్ళిపోదాం. చూద్దాం ఒకసారి. కయ్యను దగ్గర దేవుడు వాడుతున్న పదం ఏంటంటే పాపం అన్నాడు. ఆ పాపానికి వాడుతున్న పదం చూడండి, అది వాకిట ఎలా ఉందట, వాకిట పొంచుంది, వాకిట పొంచింది, వాకిట పొంచి. ఇబ్రూ శబ్దం ఏమో తెలుసా? పొంచున్న దానికి. బయట ఆ రోజుల్లో అట బయట ఒక మృగం కాసు కూర్చుంటే, అంటే వీడిని బయటకు వచ్చిన వెంటనే ఇక దూకేసి తినేద్దామని ఒక ఫీలింగ్ ఎలా అయితే ఉంటుందో ఒక మృగానికి, అలాంటి ఎక్స్ప్రెస్ను వాడారట. ఎక్కడ? పాపానికి. అంటే అది పాపం ఎలాంటిదంటే అది ఒక మృగం అన్నాడు. పాపం ఎలాదట, అది ఒక మృగం. ఇంకా మూల పదం ఏం వాడారు? అదొక దెయ్యం అంట. ఇప్పుడంటే దెయ్యాలను నమ్ముతలేదు కానండి, క్రీస్తు పూర్వం మనుషులు రెండే నమ్ముతారు. ఒకటి దేవుడు, చెప్పండి, రెండు దెయ్యం. రాత్రులు ఈదుల్లో మనుషుల్ని తినేయడానికి పట్టేయడానికి తిరుగుతున్న దయ్యానికి ఆ రోజుల్లో వాడే పదం ఏదైతే ఉందో ఆ పదాన్ని పాపం దగ్గర వాడారట. అంటే పాపం ఒక రాక్షసి, పాపము ఒక దుష్టుడు, పాపము ఒక మృగము, పాపము అది భయంకరంగా మనుషుల్ని పట్టేయాలనుకుంటుంది. కయ్యని కొడుతా అన్నాడు. ఇక్కడ క్లారిటీ లేదు కానీ వాడికి భాషలో ఉంటుంది. ఏమనంటే పాపమట మనల్ని ఏం చేయాలనుకుంటుందంట, ఏలాలనుకుంటుందంట. బాగా వినాలి, ఇంకా మనము చివరికి వచ్చాం. పాపం మనల్ని ఏలాలి అనుకుంటుంది. ఇది మనల్ని ఏలాలని మెంటల్గా ప్రిపేర్ అయిపోయిందంటే ఎస్, దానికి ఉండే నేచర్ ఏంటంటే మనుషులను తన అండర్లో పెట్టుకోవాలనుకుంటుందట. ఎవరిని పెట్టుకుంటుంది ఏంటి అంటే కుటుంబంలో ఎవడైతే వీక్గా ఉంటాడో అని పట్టుకుంటుందట. మొట్టమొదట వీళ్ళ పాపం చేశారండి, తర్వాత వీళ్ళకి దయ వచ్చింది, వీళ్ళకి కృప వచ్చింది. ఈ దయలో కృపలో బతుకుతున్నప్పుడు ఏదోలా దేవునితో కనెక్ట్ అయ్యాడు ఏబేలు. ఈ కనెక్ట్ అయిన వారిలో అవ్వమ్మ బాగానే ఉంది, ఆదాము బాగానే ఉన్నాడు, కానీ ఒకడు వీక్గా ఉన్నాడు. ఎవరు? కయ్యని గారు. మీకు ఒక ఉదాహరణ చెప్పిన, ఒక ఫిలాసఫర్ అంటాడు, చైన్ తెలుసు కదండి, చైన్. ఈ చైన్ స్ట్రాంగ్గా ఉంది అనడానికి దేని బట్టి చెప్తారట? ఇప్పుడు ఒక చైన్ ఉందండి, ఇది స్ట్రాంగ్గా ఉందని ఎలా చెప్పగలం? దానికి లూజుగా ఉండే ఒక లింక్ ఉంటుంది చూసారు, ఒక లింకు. ఆ లింక్ని బట్టి దాని బలం ఎంత చెప్పొచ్చట. నా మాట అర్థమైందా? చైన్కి బలమైన రింగులు ఎన్ని రింగులు ఉన్నా అందులో ఒక వీక్ ఉండే రింగ్ ఉంటుంది సాగిపోయి. ఇప్పుడు ఈ చైన్ బలం అంతా ఎక్కడుందట చెప్పండి, చెప్పండి. ఆ లూజ్ అయిపోయిన రింగ్, అది ఎంత పెద్ద చైన్ అయినా, అది ఎంత స్ట్రాంగ్గా తయారు చేసింది అయినా, లూజ్ అయిపోయిన రింగ్ ఉంది చూసారా, ఆ రింగ్ మీద దాని బలం అంత ఉంది. అలాగే ఫ్యామిలీ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి, ఎవడో ఒక లూజ్ కూడా ఉంటాడు, ఆడి జాలు మొత్తం తెగిపోవడానికి. నా మాట అర్థమవుతుందా? సంఘం ఉందా? సంఘంలో ప్రార్థనా పరులు, పెద్దలు, ఆక్షత కలిగినారు ఎంతమంది ఉన్నా ఎవడో ఒకడు లూజుగాడు ఉంటాడు, ఆ లూజుగాడు చాలు మొత్తం లింక్ తెగిపోవడానికి. అందుకే ఎక్కడ లూజ్ అవుతున్నా ఎప్పటికప్పుడు బిగించుకోవడానికే సండే వర్షిప్ మనకి. తెగిపోతుంది చైను. సహవాసం అందుకే ఎవడు లూజుగా ఉన్నాడు, ఎవడు సాగిపోతున్నాడు, ఈ లింకులు మనం చూసుకోవాలి. ఎందుకంటే నేను ప్రార్థన చేసుకుంటున్నా, నేను బైబిల్ చదువుకుంటున్నా అంటే ఇది మనతోనే కాదు, మనందరితో ఉంది. ఈడు ఎవడు ఏది చేసిన అందరికి ఎఫెక్ట్ అవుద్ది. ప్రపంచం అనే కుటుంబంలో ఒక్క రింగు లూజ్ అయింది, ఆదాము, మొత్తం సైన్ లూజ్ అయిపోయింది. తర్వాత కయ్యేని కూడా దొరికేసాడు. అంటే ఈ పాపం ఎక్కడ ఏ రింగు లూజుగా ఉందో చెప్పండి, ఆ రింగును పట్టుకుని పరిపాలించాలనుకుంటుందట. ఆ రింగులో దొరికేసింది ఎవడండి? కయ్యని గారు. వీడు ఎంత లూజ్ అయిపోవడానికి కారణం ఏంటి? వీడికి జలసీ. వీడికి ఎవరికి? సాధారణ గాడికి. వీడికి ముఖం చిన్నపోతుందంటే ఎవరికి? ముఖం ఎందుకు చిన్నపోతుందంటే ఆడు నచ్చేసాడు దేవుడికి అన్నాడు. ఇటు ఇలా కూడా ఉంటారు మనుషులు, అంటే ఉంటారండి. బట్టలు వేసుకుంటే వాళ్ళ ముఖం మారిపోతుంటుంది, మంచిగా వస్తువులు ఏమైనా పెట్టుకుంటే వాళ్ళ ముఖం మారిపోతుంటుంది. మనం ఏదన్నా సరదాగా అలా నలుగురితో మన కుటుంబం నవ్వుతూ ఉంటే వీళ్ళ మొఖం ఇదే మొఖం. అంటే ఈ లక్షణాలన్నీ ఎవడియో తెలుసా? కయ్యేని గాడివి. ఈ లక్షణాలు ఉన్నవారు ఎవరికి దొరికేస్తారు చెప్పనా?
సాతానుగాడికి వీళ్ళు దొరికితే మాకేట్ అనుకోకండి, ఈ లింక్ చాలు, ఈ లింక్ మనం మొత్తం తప్పిపడడానికి. నా మాట అర్థమవుతుందా? మొఖాలు చిన్నపోతాయి, కొంచెం బట్టలు వేసుకుంటే నచ్చదు వీళ్ళకి, మంచుకుంటే నచ్చదు వీళ్ళకి, నడిస్తే నచ్చదు వీళ్ళకి, రంగులు నచ్చదు, ఏమీ నచ్చు. ఇది ముఖం చిన్నపోతుంటుందట. అంటే ఎదుటోడిని చూసి ఎవడైతే వారవలేడో వాడెవరికి దొరుకుతాడు చెప్పండి? ఎవడు దొరుకుతాడు? సాతాను కాదు, చెప్పండి. పాపానికి. పాపం బాగా వినాలి, పాపము సాతానుగాడికే బలం. ఏంటంటే సాతానుగాడి కన్నా బలం ఏంటో చెప్పనా? పాపమే. గుర్తుపెట్టుకోండి. మరణం ఒక దోత ఎలా ఉందో, నా మాట వినండి, పాపము కూడా ఒక వ్యక్తిత్వాన్ని వివరించినట్టు వివరిస్తున్నాడు. దీని ఎక్స్ప్రెస్ని ఎక్కడ బాగా ఇచ్చాడంటే మనకు రోమపత్రికలు ఇచ్చాడండి. ఆ పదాలు ఎంత బాగా వాడాడు చూడండి. ఎన్నిసార్లు చదివినా అక్కడ కొన్ని పదాలు ఉన్నాయి, ఆ పదాలు చదువుతుంటే భయం వేస్తుంది. చూడండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం చూడండి కిందికి. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది ఎరుగుదుము, అయితే నేను చూడండి ఇక్కడ 2 ప్రభుత్వాలు కనబడతాయి. చూడండి, ఒకటి దేవుని ప్రభుత్వము, 2 చెప్పండి పాపము యొక్క ప్రభుత్వం. దాని ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు చూడండి. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధమై ఉన్నాను. దేనికి అమ్మేశారట? ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి పస్కా, ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి ఈజిప్ట్, ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి పస్కా బలి ఎందుకు జరిగిందో. నా మాట మీకు అర్థమవుతున్నది. అంటే ఐగుప్తిలో ఫరోకి ఎలాగైతే అమ్మబడ్డారో, నా మాట మీకు అర్థమవుతుందో లేదో, ఐగుప్తిలో ఫరోకి ప్రజలు ఎలాగైతే దాసులుగా అమ్మబడ్డారో, ఎగ్జాక్ట్ ఫరోగాడి హృదయంలో ఉన్న పాపం అనే దానికి కూడా మనుషులు అమ్మబడ్డారు. అర్థమవుతుందా? అంటే అక్కడ సూసాయిగా మనకు కనబడుతుంది, ఫరోగాడు పరిపాలిస్తున్నట్టు కనబడుతుంది. కానీ ఫరోగాడిలో ఒక ప్రభుత్వం ఉంది, అది పాపం. అది ప్రతి ఒక్కరిని కొంటుందట. పౌలు అంటున్నాడు, నేను పాపానికి అమ్మబడ్డాను, వాడు నన్ను కొనేశాడు, వాడు నన్ను కొన్నాడు, నన్ను శరీర సంబంధంగా చేశాడు. అనగా నేను చేయనది నేను ఎరుగను, నేను నిశ్చయించినది చేయక దేశించినదే చేస్తున్న. అలా ఎలా చేస్తారు? అలా ఎలా చేస్తారంటే అది చేయిస్తుంది. ఏది? అలాగా వాళ్ళని చూసి మనం అలా అనుకోకూడదు అనుకుంటాం, కానీ అనుకుంటాం. నా మాట మీకు అర్థమైందా? నేను చాలాసార్లు చెప్పాను, ఒకసారి వినండి. డాక్టర్ గారు అన్నారట, స్పీడ్ తినకు, షుగర్ ఎక్కువైపోయిందంట. ఆడు నిజానికి స్పీడ్లు తిన అలవాట్లేదంట, తినొద్దు అన్నాడు, అన్నందుకు ఎక్కువైపోయిందంట తినాలని. మనకి ఏదైతే వద్దనుకుంటామో ఖచ్చితంగా లోపల ఒక ప్రభుత్వం ఉందట, అది పాపము. అది మృగములాగా భూతములాగా పొంచు కూర్చొని ఎవరు లూజుగా ఉన్నారా వాళ్ళు మింగేయడానికి సిద్ధమైపోద్దట, ఖచ్చితంగా చేయిస్తుందట. అది లోపల కూర్చుని నేను చేయకూడదు అనుకుంటూనే చేస్తాను, ఇచ్చించినది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదని ఒప్పుకొనుచున్నాను, కావున ఇక దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే, నేను కాదు. ఇంకా కింద కట్టినాడు చూడండి. నా యందు అనగా నా శరీరమందు మంచి ఏది నివసింపుతాను ఎరుగుదును, మేలైనది చేయవలన నా కోరిక కలుగుచున్నది, కానీ నాకు చేయుట కలగట్లేదు. నేను చేయగోరు మేలు చేయక కీడే చేయుచున్నాం. నేను కోరన దాన్ని చేసిన ఎడల దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే, కానీ ఇక నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయను ఒక నియమము నాకు కనబడుతున్నది. దీని మూలాలు ఏమన్నా చెప్పినా, నియమము అన్న దగ్గర లా, ఫోర్స్, గవర్నమెంట్ అన్నారు. ఏముందట? లా, ఫోర్స్ అంటే ఒక శక్తి ఏదో పనిచేస్తుందట, ఒక ధర్మము అంటే దేవునికి విరుద్ధంగా ఏదో పనిచేస్తుందట, అది గవర్నమెంట్లా పనిచేస్తుందట. చివరి పదం వాడతాడు, అది చెరలో పట్టుకుందంటే అరెస్ట్ చేస్తుందంట.
ఈ అధ్యాయం అంతా అదే వాడుతున్నాడండి. అంటే ఇప్పుడు ఇవన్నీ మనకు చదువుతుంటే ఏమర్థం అవుతుంది అంటే, పాపము బానిసలుగా మనుషులను చెరపట్టింది. ఆ కింది వచ్చిన అక్కడే చెబుతున్నాడు చూడండి. కాబట్టి నేను మేలు చేయగోరు నాకు ఒక నియమం కనబడుతుంది, అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నేను ఆనందించున్నాను, కానీ వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుతుంది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవంలో ఉన్న పాప నియమనకు నన్ను చెరపట్టుకొని లోబరుచుకొనుచున్నది. చెర 430 సంవత్సరాలు ఐగుప్తిలో ఉన్న వారిని ఏమనే పదం వాడతారు చెప్పండి? చెర. ఐగుప్తీలు 430 సంవత్సరాలు చెరగపోయారు. ఐగుప్తీలు 430 సంవత్సరాలు బానిసలు అయిపోయారు. ఐగుప్తీలు 430 సంవత్సరాలు దుష్టిని పరిపాలన కింద ఉన్నారు. ఐగుప్తీలు 430 సంవత్సరాలు ఇష్టము లేని పని చేశారు బలవంతంగా. ఐగుప్తీలు ఇశ్రాయేలు 430 సంవత్సరాలు చివరికి చావు దెబ్బలు తిన్నారు. వాళ్ళకి ఇష్టం లేని బతికారు. ఇప్పుడు ఈ దుష్ట పరిపాలన నుంచి వీళ్ళు బయటికి రావాలి అంటే ఒక పండగ జరగాల. పండగ పేరు ఏం పండగ చెప్పండి? పస్కా జరగాలి. ఇప్పుడు అది చూచాయా? ఇప్పుడు ఒరిజినల్లో ఇప్పుడు ఎవరు? ఇప్పుడు ఫరో లేడు. ఫరోలో ఉన్నది బయట ఉంది. అదే పాపం. మాట అర్థమవుతుందా? ఇప్పుడు ఫరో లేడు. ఫరోకి ఎవడైతే ఫరోగాన్ని పట్టుకుందో, అందరిని పట్టుకుందో, కయ్యేని పట్టుకుందో, అందరినీ పట్టుకుని అదే ప్రభుత్వమై పరిపాలిస్తుంది. అది పౌలుని పట్టింది, నిన్ను పట్టింది, నన్ను పట్టింది, అపోస్తులను పట్టింది, అందరినీ పట్టుకుని లోపరుచుకుని ఒక ఫోర్స్లా, ఒక గవర్నమెంట్లా, ఒక ప్రభుత్వం పనిచేస్తున్నట్టు అది పనిచేస్తుంది కనుక దాని నుంచి బయటికి రావాలి. ఇప్పుడు ఫరో నుంచి బయటికి రావడానికి చూచాయిగా పస్కా పసుగు చనిపోవడం ఎంత అవసరతో, ఇప్పుడు ఈ దుష్ట ప్రభుత్వం నుంచి బయటికి రావాలి అంటే అదే పస్కా నాడు నిజమైన పస్కా బలి చెప్పండి జరగాలి. ఆ పస్కా బలి ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే చూడండి, ఆయన ఏమని పోల్చారు తెలుసా? ఆయన పస్కా పశువు అన్నారు. బైబిల్లో కొత్త నిబంధన ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటో తెలుసా? మీరు పాపానికి దాసులు. అది మనం పట్టుకుంది. మన చర్చిలో కూడా మంచిగానే ఉండాలనుకుంటా, కానీ లోపలది పర్లేదులే అంటది. మన ఇంత వర్తమానం విని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇట్టే మర్చిపోయేలా చేస్తుంది. ఇదంతా దీని గుణం ఏంటో తెలుసా? మన లూజ్ చేస్తుంది. అందుకే ఇప్పుడు జరుగుతున్న విషయం అంటే పాప పరిహారార్థపు బలి ఎన్నో పండుగ అండి. అది పాప పరిహారార్థపు బలి ఎన్నో పండుగ? అందుకే అర్థగారు మనం ఎన్నో పండుగ? 6వ పండుగ. పాప పరిహార్థం ప్రాయశ్చిత్తం ఎన్నో పండుగలో జరగాలి? 6వ పండుగలో జరగాలి. కానీ బలి ఎక్కడ జరిగింది? 6వ పండుగలో జరగలేదు. చెప్పండి ఎక్కడ? పస్కాలో జరిగింది. పస్కాలో ఎందుకు జరిగింది? పస్కాలో జరిగితేనే దుష్ట ప్రభుత్వం నుంచి బయటికి రాగలడు. అందుకే మరి 6వ పండుగలో ప్రాయశ్చిత్తం పండుగ అంటే అదొక పెద్ద సబ్జెక్ట్. అది ర్యాప్చర్ అని ఒక సబ్జెక్ట్ ఉంది. అందులో పాప పరిహారం అంటే ప్రపంచానికి మోక్షం రాబోయే ఒక కార్యం ఉంది. అప్పటి వరకు మీరు గమనించండి, ఈ పస్కా అనే ఆ రక్తం పూసుకోవాలి. గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు మరణ దూత వాళ్ళ మీద ఏడుబాటు చేయకూడదంటే అడ్డు కమ్మికి చెప్పండి, నిలువు కమ్మికి రక్తం పొయ్యాలి. ఇప్పుడు బాగా వినండి, అడ్డు కమ్మికి నిలువు కమ్మికి సిలువ అనే గుర్తు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇది అడ్డు కమ్మ నిలువు కమ్మ కాదే. నా తర్వాత విషయం వదిలేయండి. ఒక విషయం అయితే నేను చెప్తాను. పచ్చి మ్రానికి రక్తం వచ్చేలా కొట్టబడ్డాడు. ఇప్పుడు పొయ్యాల్సింది మ్రానుకు కాదు. చెప్పండి, ఆ రక్తం మనకి పూయబడింది. అంటే ఇప్పుడు ఈ పాపం యొక్క వేలికగా మన మీద ఉండకూడదంటే రక్తము పూయబడాలి. అందుకే పస్కా నాడు చనిపోయాడు. ఈయనెవరు? రాజు. ఎందుకు రాజుకు వచ్చాడు? అసలు రాజుగా నేనుండాలి. ఈ ప్రపంచానికి రాజుగా పాపం పరిపాలిస్తుంది. అది చెరబట్టింది. అది గుమ్మం ముందు ఒక మృగం ఎలా కూర్చుంటుందో అలా కూర్చొని ఎవరిని మృంగేద్దామా అని చూస్తుంది. కయ్యేనిగాడి దగ్గర నుంచి అందరినీ మింగేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం నుంచి బయటికి రావాలంటే ఆయన రాజుగా రావాలి. వచ్చిన వాడు ఏమని చెప్పాలి? దేవుని రాజ్యం. అంటే మీరు ఉండాల్సింది ఈ పాపం ప్రభుత్వం కింద కాదు, మీరు ఉండాల్సిన దేవుని
ప్రభుత్వంలోకి రావాలి. ఆ దేవుని ప్రభుత్వం మీరు ఉండాల్సింది ఐగుప్తి ప్రభుత్వం కింద కాదు, మీరు వాగ్దాన భూభాగంలోకి రావాలి. ఇప్పుడు మన క్రొత్త నిబంధన, మీరు ఉండాల్సింది పాపం ప్రభుత్వం కింద కాదు, మీరు నిత్యత్వం అనే రాజ్యంలోనికి రావాలి. ఇది జరగాలంటే ఈ ప్రభుత్వం నుంచి, పరో ప్రభుత్వం నుంచి బయటికి రావాలంటే పస్కా జరగాలి. పాపం అనే ఈ ప్రభుత్వం నుంచి, ఫోర్స్ నుంచి బయటికి రావాలంటే సరిగ్గా పస్కా నాడే ఆయన చెప్పండి చనిపోవాలి. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోతే, ఆయన చనిపోయిన రోజు వాడబడిన పదం ఏంటో చెప్పిన, సమాప్తమైంది అన్నాడు. పస్కా నాడే చనిపోవాలని మెంటల్గా ప్రిపేర్ అయ్యాడు ఆయన. అందుకే పౌలు ఆ ఎక్స్ప్రెస్ని ఇచ్చాడు చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ముగించేసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి నిమిత్తం జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెను. కయ్యేనిగాడు దొరికడానికి కారణం ఏంటండి చెప్పండి? ఆడి కోసం జీవించాలనుకున్నాడు, అందుకే దొరికేశాడు. నేను నా వ్యవహారం, నేను బాగుండాలి, నేనే నచ్చాలి, ఇంకా ప్రపంచంలో ఎవడో బాగోకూడదు అనుకున్నాడు. ఎవరు? అందుకే వాడు దొరికేశాడు. కానీ యేసుక్రీస్తునందు రక్షింపబడిన వాళ్ళు ఏమనుకుంటారట? మన కోసం మనం జీవించకూడదు, మనం ప్రభువు కోసం జీవించాలని మారతారట. అందుకే ప్రభువులోకి వచ్చిన తర్వాత మీరు గమనించండి, అప్పటి వరకు మన థాట్స్ ఒకలా ఉంటాయి. ప్రభువులోకి వచ్చిన తర్వాత అందరూ బాగుండాలన్న థాట్స్ మనకు స్టార్ట్ అవుతాయి. కయ్యేనిగడి బుద్ధి ఇంకా మనకు ఉందండానికి గుర్తు ఏంటో చెప్పండి. నీకు ఎవరిని చూసినా ముఖం మారిపోతుందంటే చెప్పండి. నీకు ఎవరు బట్టలు వేసుకున్నా అసలు నీ బట్టలే బాగుండాలి, ఇంకెవరి బట్టలు బాగుండకూడదు, నువ్వే బాగుండాలి. ఇలా నీ ముఖం ప్రతిదానికి మారిపోతుందంటే నువ్వు ఎవడు బతుకున్నాడు తెలుసా నీలో? ఇలా ఎవడైతే ఈ లక్షణాలు కలిగి ఉంటాడో వాడు ఖచ్చితంగా పాపం అనే మృగానికి దొరుకుతాడు. వాడికి దొరికారో, నేను మళ్ళీ చెప్తున్నాను, కయ్యేనిగాడు పంట పండలేదు, వాడి గర్భాలు మంచివి రాలేదు, వాడి ఆరోగ్య పరిస్థితులు బాగాలేదు, వాడు ఎక్కడ ఏది చేసిన వాడికి ప్రతికూలమైపోయింది తప్ప ఏది అనుకో అంటే వాడి ఎఫెక్ట్ ఎక్కడ వరకు అనిపించింది చెప్పినా, వాడి ఫుడ్కి ఏడ్చాడు, నీడకి ఏడ్చాడు, ప్రతిదానికి ఏడ్చాడు, చివరికి వాడి జీవితం దేవునికి వ్యతిరేకమైపోయింది, మనశ్శాంతి లేకుండా చచ్చిపోయాడు. పాపం ఎఫెక్ట్ అలా ఉంటుంది. ఎప్పుడైతే ప్రభువులోకి వస్తాం, ప్రభు అన్నాడు మీ కొరకు కాదు, ఇక నుంచి నా కొరకు జీవించాలి. ఆ రాజ్యంలో ఉంటే మీరు అలా వెళ్ళిపోతారు, ఈ రాజ్యంలోకి వస్తే నిత్యము జీవిస్తారు. రోమిలికి రాసిన పత్రిక చూడండి 6వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం నుండి క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగో లేపబడెను, అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడది. ఇదే మన పస్కాలో మనకు జరుగుతున్న మార్పులు. కిందికి మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారి ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులు కాకుండుట పాప శరీరము నిరర్ధమగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడునని ఎరుగుదుము. ఇప్పుడు మనం ఎవరో తెలుసా? నిజమైన పస్కా అని చెప్పండి ఆచరిస్తున్నవారు. ఇప్పుడు చెప్పండి, 7 పండుగలు ఎన్ని పండుగలు జరిగిపోయినాయండి? ఇంక జరగాల్సిన ఎన్ని ఉన్నాయండి? అవి జరుగుతున్నాయో జరగట్లేదో సంఘానికి త్వరలోనే అర్థమైపోతుంది. జరగాల్సినవన్నీ జరిగిపోయాయి, ఇక జరగాల్సినవి ఇంకా 3 ఉన్నాయి. ఆ బోర్ల పండుగ ఎలా ఉంటుందో చెప్పండి.
దగ్గరలోనే ఉంది. అది గొప్ప గాన ప్రతిగానాలతో దేవదూతలు బోర ఊతాయట. బోరు ఏం చేస్తాయంటే కోత కోస్తాయంట. కోత అంటే వరిసేను గోధుమ సేలు కోయడం కాదు. కోత అంటే మనలో దగ్గర నుండి కోసుకుంటూ వస్తే సౌండ్ వినాలో కోత కొయ్యబడాలో అర్థమవుతుంది. ఆ రోజు అంతా రీసౌండ్. ఇంకా అంతే. ఇక అది త్వరలోనుంది బోర్ల పండుగ. ఈ గుడారాల పండుగ గొడవ ఏంటి? ఈ గొడవ అంటే ఆ గోరింట్లో జరుగుతుంది. అది ఆ గుడారాలకు దీనికి సంబంధం లేదండి, అది వేరు. లేదో ఎందుకు ఆ టైటిల్ పెట్టుకున్నారు, అది అలాగే వెళ్ళిపోతుంది. వాళ్ళకి గుడారాలకు అర్థం ఉంది. వీలైతే ఇవి ఎప్పుడైనా చూద్దాం. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ఎవరు? రాజు. ఆయన ఎందుకు వచ్చాడు? పాపాలు తీయడానికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? సరిగ్గా పస్కనాడు చనిపోయాడు. చనిపోయి ఆయన ఏం సాధించాడు? ప్రథమ ఫలముగా ఆయన లేచాడు. వచ్చినప్పుడు మనందరినీ తిరిగి లేపుతాడు. అందుకే ఆయన పస్కానే ఎన్నుకున్నాడు. 6వ పండగ అయిన పాప పరిహార పండగను ఆయన ఎన్నుకోలేదు. అది ఎందుకు, దేనికన్నది తర్వాత ఇప్పుడు ఆలోచిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దయచేసి ఎవరు వెళ్ళిపోకండి. ఒకవేళ ఎవరైనా వెళ్ళిపోవాలనుకుంటే ప్రార్థనలో ఏకీవించి ప్రేయర్ అయిన తర్వాత వెళ్ళండి, మధ్యలో వెళ్ళిపోకండి. సహోదరు మనం ప్రేమించి మనల్ని ఆహ్వానించారు కనుక అక్కడికి రండి, ఒక లుక్ వేయండి, చూడండి. వాళ్ళ గురించి నేను భవిష్యత్తులో ఒక మంచి సాక్ష్యం చెప్తాను. అప్పటి వరకు ప్రార్థనలో పెట్టండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ దయలో మీ కృపలో తండ్రి విలువైన మాటలు మాకు వినిపించారు తండ్రి. మొదటి వర్తమానంలో, రెండవ వర్తమానంలో మాతో తోడున్నారు. ఎన్నో సంగతులు ధర్మశాస్త్ర మూలాల నుంచి ఉన్నాయి తండ్రి. వాటిని ప్రతిదినం మేము ధ్యానిస్తే తండ్రి మా కన్నులకు ఆశ్చర్యకరమైన సంగతులు కనబడుతున్నాయి తండ్రి. ఎన్నిసార్లు మేము చదివిన తండ్రి నూతనమైన సంగతులు మాకు చూపిస్తూనే ఉన్నారు తండ్రి. ఇది దివ్య గ్రంథం అనడానికి అనేక రుజువులు తండ్రి. మీ కుమారుడు పస్కా నాడు చనిపోవడానికి ప్రధానమైన కారణం ఇదే. ఆయన పస్కా బలిలో తండ్రి, పస్కా గొర్రె పిల్లగా తండ్రి ఆయన వధింపబడ్డాడు. ఆ రోజు ఐగుప్తి కబంధాస్తాల నుంచి బయటకు రావాలి అంటే ఆ గొర్రె పిల్ల చనిపోవాలి. ఈరోజు పాపం ఉంది తండ్రి ప్రభుత్వంగా, దాని నుంచి మేము బయటకు రావాలి అంటే ఈయన పస్కా నాడు చనిపోవాలి తండ్రి. ఆయన మాకు తగిన యాజకుడు, మాకు తగిన తండ్రి బలియాగముగా సిద్ధపడిన నిజమైన గొర్రె పిల్ల. ఇది అర్థం చేసుకున్న వారు ధన్యులు, వీటిని అపార్థం చేసుకున్న వారు వారి ఆత్మలకు వారి ఉత్తరవాదం. ఆలస్యమైన మీ బిడ్డలందరూ తండ్రి వాక్యాన్ని విన్నారు, తిరిగి వెళ్తున్నారు. వారిని దీవించండి, కాపాడండి తండ్రి. మిగిలిన కార్యాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మా శత్రువులను మా మిత్రులను మీ చేతుల్లో పెడుతూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.